బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తుంగభద్ర డ్యామ్ ఆజిఎస్ కాల్వ అంశాలతో పాటు కృష్ణా భీమా నదుల అనుసంధాన ప్రాజెక్టులపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం సమీక్ష నిర్వహిస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరుగుతున్న ఈ ఉన్నత స్థాయి సమావేశంలో రేపు జరగనున్న 3 రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీలో ప్రస్తావించిన అంశాలపై చర్చ జరుగుతుంది. జలవనరుల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా ప్రాజెక్టులకు సంబంధించిన పూర్తి వివరాలు సీఎం దృష్టికి తీసుకెళ్లనున్నారు. తెలంగాణ ప్రయోజనాల పరిరక్షణ లక్ష్యంగా ప్రభుత్వం వ్యూహాత్మకంగా ముందుకు సాగుతుంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, చెప్పండి, మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏంటి? రైట్ లక్ష్మణ్, తుంగభద్ర డ్యామ్ సంబంధించి కావచ్చు, ఆర్డీఎఫ్ కాల్వ అంశాలపైన కూడా కృష్ణా భీమా నదుల అనుసంధానికి సంబంధించిన ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం ఈరోజు కీలక సమావేశం నిర్వహిస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జలసౌధకు సంబంధించి ఈ సాయంత్రం 5 గంటలకు కీలకమైన సమావేశాన్ని కూడా నిర్వహిస్తున్నారు. ప్రధానంగా 3 రాష్ట్రాలకి సంబంధించి కూడా రేపు తుంగభద్ర గేట్లకు సంబంధించిన ప్రారంభోత్సవం కార్యక్రమం ఉంది కాబట్టి దాని తర్వాత కీలకమైన సమావేశం ఉంటుంది. ఆ సమావేశంలో 3 రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు పాల్గొనబోతా ఉన్నారు. ఇంకా అంతర్రాష్ట్రకు సంబంధించి కూడా జల వివాదాల అంశం పైన కూడా రేపు చర్చకు వచ్చే అవకాశం ఉన్నది. కాబట్టి ఈ నేపథ్యంలో ఇక ఏదైతే తెలంగాణ ప్రాంతానికి సంబంధించి తుంగభద్రకు సంబంధించిన ఏదైతే నీటి వాటా కావచ్చు, అలాగే ఆర్డీఎస్ కాలకు సంబంధించిన అంశాలు కావచ్చు, ఇక మిగతా సంబంధించి కూడా ఆర్డీఎస్ కి సంబంధించి ఆ బ్యారేజీల నిర్మాణానికి సంబంధించిన అంశాలన్నింటిని కూడా ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి కీలకమైన సమావేశం నిర్వహిస్తుంది. సమావేశంలో ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి సంబంధించి కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వబోతా ఉన్నారు. తెలంగాణకు సంబంధించిన నీటి వాటాల ఏదైతే తుంగభద్రకు సంబంధించిన రావాల్సిన నీటి వాటాలు కావచ్చు, ఆర్డీఎస్ కాల్వకు సంబంధించిన కాల్వ సంబంధించిన బ్యారేజీల నిర్మాణానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఏ విధంగా ముందుకెళ్తుంది, ఇతర రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులకు ఏ విధమైన అంశాలను అక్కడ ప్రస్తావించాలన్న అనే దానిపైన కూడా అధికారులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి సంబంధించి కూడా ఈ సమావేశంలో పాల్గొనబోతున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఇక ప్రధానంగా రేపు సంబంధించి కూడా తుంగభద్రకు సంబంధించిన ప్రారంభ కార్యక్రమం ఉంటుంది. దీంట్లో కర్ణాటక ముఖ్యమంత్రి డికే శివకుమార్, అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇంకా ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంబంధించి కూడా ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనబోతున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఇక దీన్ని ఇప్పటికే ఈ ఏదైతే తుంగభద్రకు సంబంధించి కావచ్చు, ఇక తెలంగాణతో పాటుగా కర్ణాటక రాష్ట్రానికి సంబంధించి అలాగే ఏపీ రాష్ట్రానికి సంబంధించి కూడా సాగునీటికి సంబంధించిన ఏదైతే పూర్తిగా అక్కడ చాలా వరకు ఈ తుంగభద్ర నది నుంచి కూడా సాగునీటికి ఉపయోగపడుతుంది. కాబట్టి దానికి సంబంధించి తెలంగాణకి రావాల్సిన నీటి వాటాలు దాంట్లో గత కొద్ది సంవత్సరాలుగా సంబంధించి కావచ్చు, దాంట్లో తెలంగాణకి రావాల్సిన నీటి వాటాలకు సంబంధించి కూడా అవకతవకలు జరుగుతున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. కాబట్టి దీంట్లో ప్రధానంగా ఇదే అంశాన్ని ప్రస్తావించేందుకు ఈరోజు ఈ కీలకమైన సమావేశాన్ని నిర్వహిస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఇక ఏదైతే ఈ తుంగభద్ర డ్యామ్ కి సంబంధించి కూడా గతంలో 2004కు సంబంధించి వచ్చిన వరదలకు సంబంధించిన కొట్టుకుపోయిన నేపథ్యం, దాంట్లో ఇరు రాష్ట్రాలకి సంబంధించి కూడా కర్ణాటక, ఏపీ రాష్ట్రాలకు సంబంధించి కూడా కీలకంగా తీసుకున్నారు. దీన్ని త్వరగతిన పూర్తి చేయాలనే లక్ష్యంతో కూడా 51 కోట్ల వ్యయంతో కూడా 33 గేట్లకు సంబంధించి కూడా పనులను పూర్తి చేసిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. ఇక మొత్తంగా రేపు కేంద్ర మంత్రి ఏదైతే కేంద్ర జలవనరుల శాఖ మంత్రి సిఆర్ పటేల్ తో కలిసి ఏపీ చీఫ్ మినిస్టర్ నారా చంద్రబాబు నాయుడు, అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి, అలాగే ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో కలిసి కర్ణాటక ముఖ్యమంత్రి డికే శివకుమార్, ఈ 3 ముఖ్యమంత్రితో పాటు అలాగే కేంద్ర మంత్రి కూడా ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనబోతున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. కాబట్టి తుంగభద్రకు సంబంధించి కూడా 1.46 లక్షల హెక్టార్లకు సంబంధించి కూడా ఆంధ్రప్రదేశ్ కు ఏదైతే సాగునీరుకు సంబంధించి కూడా కుడి కాలువ ద్వారా, అలాగే కర్నూలు, కడప, అనంతపురం జిల్లాలకు సంబంధించి కూడా సాగునీరు అందుతుంది. దాంతో పాటుగా కర్ణాటక రాష్ట్రాలకు సంబంధించి కూడా అక్కడ కూడా ఈ సాగునీరు అందుతున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉన్నది. కాబట్టి ఇక తెలంగాణకి రావాల్సిన కృష్ణానది వాటాలకు సంబంధించిన పంపకాలు కావచ్చు, దీని అన్ని అంశాలపైన కూడా ఈరోజు ఈ కీలకమైన సమావేశంలో చర్చించి రేపు జరగబోయే 3 రాష్ట్రాల ముఖ్యమంత్రులకు సంబంధించి ఈ అంశాన్ని ప్రస్తావించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఎందుకంటే ఆర్డీఎస్ కింద తెలంగాణకు సంబంధించి కూడా ఆర్డీఎస్ ఆధునీకరణ చేపట్టాలని కూడా గతంలో కర్ణాటకకు సంబంధించి కూడా తెలంగాణ కోరే అవకాశం ఉంది. గతంలో కూడా ఇదే ప్రస్తావన
వచ్చిన నేపథ్యం కావచ్చు. ఎందుకంటే ఆర్డీఎస్ కింద 15.9 టీఎంసీలకు సంబంధించి కూడా తెలంగాణకు కేటాయింపులకు సంబంధించిన వాటా కలిగి ఉంది. అంటే ఇప్పటి వరకు ఏ సంవత్సరాలకు సంబంధించి కూడా ఆ వాటా అందలేని పరిస్థితి అయితే కొనసాగుతున్నది. కాబట్టి ఇదే అంశాన్ని తెలంగాణ ప్రభుత్వం బలంగా ప్రస్తావించాలనుకుంటుంది. ఇక ఆర్డీఎస్ కింద 15.9 టీఎంసీల నీటి కేటాయింపులు ప్రతి సంవత్సరం యథావిధిగా కొనసాగించాలంటూ కూడా ఇక రేపు కర్ణాటకకు సంబంధించి ముఖ్యమంత్రిని కోరే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. దాంతో పాటుగా ఆర్డీఎస్ సంబంధించిన బ్యారేజీల నిర్మాణానికి సంబంధించిన అనుమతులు కావచ్చు, ఇక కృష్ణా జల ఏదైతే నీటి వాటా పంపకాలకు సంబంధించి కూడా రేపు 3 రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒకే సమావేశంలో కీలకంగా మారబోతుంది. కాబట్టి దాంట్లో ఇదే అంశాలను ప్రస్తావించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఈరోజు కీలకమైన సమావేశాన్ని నిర్వహిస్తుందని చెప్పొచ్చు. లక్ష్మీనాథ్. థ్యాంక్ యూ హరీష్.